గత 2 రోజుల నుంచి ముఖ్యంగా బెజవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే పర్యటించారు. మరోపక్క వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించాలా, అలాగే వాళ్ళకి ఏ విధంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి, మరియు నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, లేకపోతే ఆహారం సరఫరా అవుతుందా అనే విధంగా అయితే మాత్రం ఆయన ప్రజల దగ్గరకు వెళ్ళి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని కొంతమంది అయితే మాత్రం తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ఆ తప్పుపట్టే ప్రయత్నం పక్కన మనం చర్చిద్దాం. అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? దాదాపు ఆ వయసులో 74 సంవత్సరాల వయసులో, అది జెడ్ కేటగిరీ ఫుల్ సెక్యూరిటీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారులకు ఆదేశించవచ్చు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించవచ్చు, అలాగే రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది చాలామంది కూడా ఉంటుంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అక్కడ విజయవాడలో అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సి, అలాగే రాత్రి 3 గంటలు 4 గంటలప్పుడు పర్యటించాల్సిన పరిస్థితి లేదు. యాక్చువల్గా ఆయనకి హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం ఉంది. అదేంటంటే నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలైన సందర్భంగా అక్కడ ఒక కార్యక్రమం పెట్టారు. సినీ పరిశ్రమ నాయకులందరూ కూడా, సినీ పరిశ్రమ తారలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి హాజరవ్వాల్సి ఉంది. కానీ చెప్పేశారు పరిస్థితి బాగాలేదు, నేను రాలేనని చెప్పేసి. ఆయన దగ్గర సొంత బామ్మరిది ఈయంకుడు, అలాగే ఎన్టీఆర్ కుమారుడు, మొత్తం బాగా రిలేషన్ ఉంది. అలాగే హిందూపురం ఎమ్మెల్యే కూడా, పార్టీ ఎమ్మెల్యే కూడా. కాబట్టి రాలేను అని చెప్పేసి చెప్పారు. మరోపక్క అది ఫోన్లో బాలకృష్ణకి చెప్పడం జరిగింది. ఇక వరద సహాయ చర్యలు ఏ విధంగా పాల్గొనాలి, వాళ్ళకి ఏ విధంగా సరే కేంద్రం నుంచి రప్పించినటువంటి పవర్ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళటం. మరోపక్క సింగనగర్లో పరిస్థితి ఏమింది అంటే, బుడమేరుకి దగ్గరగా ఉండేటువంటి సింగనగర్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా పరిశీలించి అక్కడ ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టడం. మరోపక్క తర్వాత కలెక్టరేట్లో నైటు సమావేశాలను ఏర్పాటు చేయడం, రివ్యూ మీటింగ్లు పెట్టడం. మరోపక్క హోంమంత్రి, ఆయన పక్కన అందరూ ఉన్నారు సిబ్బంది. హోంమంత్రి ఉన్నారు, వంగలపూడి అనిత ఉన్నారు, మరోపక్క మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు, విజయవాడ శాసనసభ్యులు బోండా ఉమా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరోపక్క సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఆయన పక్కనే ఉన్నారు. మొత్తాన్ని కూడా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనే విధంగా ఆయన ప్రయత్నం అయితే మాత్రం చేశారు. ఇది చాలామంది రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు, లేకపోతే పౌర సమాజం కూడా హర్షిస్తుంది. అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, ఒక సీఎం స్థాయి వ్యక్తి, మరోపక్క అధికార యంత్రాంగం కూడా ఆయన పక్కన ఉంటే మిగిలినటువంటి ఎవరైతే అలసత్వంగా ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, లేకపోతే కొంచెం సీఎం వస్తున్నారు కాబట్టి ఇంకొంచెం యాక్టివ్గా ఉండాలి, ఆ ప్రజలకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ఉంటాయి, ఆహార పదార్థాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా త్వరగా అందుతాయనేది కొంతమంది పార్టీకి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది చంద్రబాబు నాయుడు అభిమానులు చెప్తున్నటువంటి అంశం. అయితే దీనికి కావలసినటువంటి అనుభవం, సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా ముఖ్యం. అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేయటం. గతంలో హుదూద్ తుఫాను కారణంగా రాజమండ్రి నుంచి ఆయన వైజాగ్ వరకు కూడా ఆయన కొంచెం అప్రమత్త. అప్పుడు ఒక ఫెస్టివల్ కూడా వచ్చింది. ఆ ఫెస్టివల్ కూడా నేను జరుపుకొని ఇక్కడుండే నేను మీతోనే ఉంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక సమయస్ఫూర్తితోటి ప్రజలకి కావలసినటువంటి విద్యుదీకరణ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇమీడియట్గా పనులు అయ్యే విధంగా ఆయన అధికారులను ఆదేశించేది ఏదైతే ఉందో అది చాలామందికి కూడా నచ్చుతుంది. ఆయన యొక్క అనుభవాన్ని చాలామంది ఆస్వాదిస్తారు, చంద్రబాబు నాయుడు అనుభవాన్ని. అదే కోవలో విజయవాడలో కూడా పర్యటించడం, ఆ యొక్క మహానగరం మునిగిపోవటం ఏదైతే ఉందో కొంచెం చాలామందికి బాధ కలిగిస్తుంది. కాబట్టి ఆయన పర్యటన ఏదైతే ఉందో అదైతే మాత్రం చాలామంది హర్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయమే, ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో పర్యటించాలా, ప్రజలకి వరద ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆదేశించడం ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది ఆహారం ఫస్ట్, తర్వాత వాటర్ ప్యాకెట్లు, వాటర్ సప్లై ఉంటుంది. అంటే వరద ముంచుకొచ్చినప్పుడు, విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎవరో చూసుకోరు. సడన్గా విపత్కర పరిస్థితి వచ్చింది, మీరు ఖాళీ చేసి వెళ్ళాలి అంటారు. ఏంటి పరిస్థితి? కట్టుబాట్లో లేకపోతే తీసుకొని విలువైనటువంటి వస్తువులను తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక ఆ ఇంట్లో ఏముంటుందో, ఏం జరిగిద్దో, మునిగిపోద్దో ఏం తెలియదు. కాబట్టి డబ్బులు అవ్వచ్చు, లేకపోతే బంగారం, ఇట్లాంటి ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆహారం ఏ విధంగా సప్లై చేయాలి, దీనికోసమే చంద్రబాబు నాయుడు అనుభవంతో
కొన్ని టెంపుల్ కూడా కాంటాక్ట్ అయ్యారు. అంటే దుర్గ గుడి ఇంకా మిగిలినటువంటి దేవాలయాలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, అంటే వాళ్ళు ప్రసాదాలు తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత అనుభవం ఉంటుంది కాబట్టి పులిహోర ప్యాకెట్లు, అలాగే హోటల్ యాజమాన్యాలు ఉన్నాయి అక్కడ విజయవాడలో. ఆ ప్రముఖ హోటల్ యాజమాన్యాలందరినీ కూడా చెప్పేసి రిక్వెస్ట్ చేయటం అవ్వచ్చు, ఆదేశించడం కూడా అవ్వచ్చు. చేసి వాళ్ళు దాదాపు కొంతమందికి అంటే వాళ్ళ దగ్గర సిబ్బంది ఉంటుంది, ఎప్పుడు కూడా 24 అవర్స్ సిబ్బంది ఉంటారు కాబట్టి ఈ 2 రోజులు కొంచెం కష్టపడే విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, హోటల్ యాజమాన్యాలకు అయితే మాత్రం ఆదేశించడం. మరోపక్క ఫంక్షన్ హాళ్ళు, మరోపక్క విద్యాలయాలకు సెలవు ప్రకటించినప్పుడు విద్యాలయాలు కూడా ఖాళీగా ఉంటాయి. ఇలా కళ్యాణ మండపాలు వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని ఒక క్రమ పద్ధతి ప్రకారం ఎక్కడైతే వాళ్ళకి ఈ యొక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలో ఆ విధంగా ఏర్పాటు చేసి వాళ్ళకి నిత్యావసరంగా ముఖ్యంగా ఆహార పదార్థాలను అందించే విధంగా. మరోపక్క అక్షయ ఫౌండేషన్ ద్వారా దాదాపు 1,00,000 మందికి అక్కడ ఒక సింగనగర్లోనే 2,40,000 మంది ఉంటారు వరద ప్రభావిత ప్రాంతాలు. వీటన్నిటి కూడా మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాని మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కలిగి తిరుగుతూ రాత్రి రివ్యూ మీటింగులు పెట్టి మళ్ళీ ఉదయం కూడా, అంటే ఒక బాధ్యతాయుతంగా ప్రజలకి ఏ విధమైనటువంటి మానవతా దృక్పథంతో సేవ చేయగలం అనే విధంగా ఏదో ఏసీ రూమ్లో కూర్చొని కమాండ్ చేయటం కన్నా కూడా క్షేత్రస్థాయిలో వెళ్తే వాళ్ళకి కొంచెం ఫలితం ఎక్కువగా దక్కే అవకాశం ఉంది. మరోపక్క ఆస్తి నష్టాన్ని నివారించేదానికంట ప్రాణ నష్టాన్ని ఎక్కువగా మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, ప్రాణ నష్టం నివారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఫలించాయి. మరోపక్క గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడాన్ని కూడా చాలామంది గమనిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా తీసుకుంది, ఇప్పుడు ప్రభుత్వం హయాంలో ఏ విధంగా తీసుకుంది నష్ట నివారణ చర్యలు అంటే దాదాపు 1998లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అప్పుడు దాదాపు 9 లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చింది కృష్ణానదికి. కానీ ఇప్పుడు దాదాపు 11,000 క్యూసెక్లు 11 లక్షల క్యూసెక్లు అయితే మాత్రం వరద రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి తట్టుకోలేని పరిస్థితి అనమాట. అందులో దాదాపు అన్ని గేట్లు ఎత్తినా సముద్రంలోకి వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వెనక్కి తన్నటం నీళ్లు, పైనుంచి వరద ప్రవాహం ఎక్కువగా రావటం, ఇవన్నీ కూడా 1,00,000 సమస్యలు అనమాట. ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది. కానీ ఎప్పుడు ముబ్బడిగా బుడమేరు వాగులోకి నీళ్లు వెళ్ళలేకపోవడం కూడా ఈ యొక్క సింగనవరొచ్చు, కృష్ణలంక అవ్వచ్చు, ఇవన్నీ కూడా నీట మునగటానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి భవిష్యత్తులో మరి ఇంకా వీటికి కరకట్టను నిర్మించాలా, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు మరి ఇవంతా రివ్యూ అయిపోయిన తర్వాత, ఈ యొక్క వరద ప్రభావితం తగ్గిపోయిన తర్వాత, వరద ప్రభావం తగ్గిపోయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, భవిష్యత్తులో ఇంకా ఇట్లా ఈ విధంగా ప్రతి సంవత్సరం కానీ లేదా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అభియోగాలు ఎదుర్కోవటం, లేకపోతేనేమో ఎన్డీఆర్ఎఫ్ని వీటన్నిటిని రంగంలోకి దించడం, మరోపక్క ఇవన్నీ కూడా సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ కాబట్టి ఎప్పుడూ కాకుండా భవిష్యత్తులో రాకుండా కూడా చర్యలు తీసుకోవాలా. మరోపక్క చంద్రబాబు నాయుడు అనుభవంతో కేంద్ర పెద్దలతోటి మాట్లాడటం, అక్కడ కావాల్సినటువంటి పవర్ బోట్లు తెప్పించుకోవటం, మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోపక్క 6 చాప్టర్స్ వచ్చాయి. ఆ చాప్టర్స్ ద్వారా అక్కడ వాళ్ళకి అంటే తక్షణ సహాయం, వాళ్ళకి ఆహార పొట్లాలు జారవిడించడానికి కావచ్చు, లేకపోతే మంచినీటి సప్లై అవ్వచ్చు, లేకపోతే బిస్కెట్లు అవ్వచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకైతే మాత్రం ఆహార పదార్థం అందే విధంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఫలితాలు అయితే మాత్రం సత్ఫలితాలు ఇచ్చాయి. మొత్తానికి ఆయన అంటే ఒక 4 గోడల మధ్య ఏసీ రూమ్లోనే ఉండకుండా ప్రజల వద్దకు వెళ్ళినటువంటి చేసినటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం చాలామంది ప్రజలైతే మాత్రం హర్షిస్తున్నారు. మరి వరదలు అయితే మాత్రం ఇంకా తగ్గల. భవిష్యత్తులో ఇట్లాంటి ఉపద్రవాలు రాకుండా ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా ఆ యొక్క బుడమేరు అవ్వచ్చు, లేకపోతే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అయితే మాత్రం కొంచెం సురక్షితంగా ఉండే విధంగా కరకట్ట నిర్మాణం అవ్వచ్చు, దీన్ని కూడా ఆలోచించాలని చెప్పేసి మనం విజ్ఞప్తి చేద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయని మనం చెప్పవచ్చు.